హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులకు మీ సేవ నుండి దరఖాస్తు చేసుకుంటున్నారు. వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళ రేషన్ కార్డు అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా అనే స్టాటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో. అంతకంటే ముందు నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మొబైల్లో కూడా క్రోమ్ ఉంటుంది. ఆ మొబైల్లో క్రోమ్లో కూడా ఓపెన్ చేసినా కూడా సేమ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈపీడిఎస్ అనే ఒక సైట్ ఉంటుంది. ఈపీడిఎస్ తెలంగాణ అని టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అని వస్తుంది. ఈ విధంగా క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. మీరు ఈ విధంగా వచ్చినప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ రేషన్ కార్డు మీద టిక్ పెట్టేసి మీ రేషన్ కార్డు నెంబర్ టైప్ చేసేసి ఇక్కడ సెర్చ్ అంటే ఈ విధంగా రేషన్ కార్డు వస్తుంది. మీరు దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. ఇది రేషన్ కార్డు. అయితే మనం చెప్పుకోయే టాపిక్ అది కాదు కాబట్టి ఇక్కడ పైన హోమ్ అని ఉంది. హోమ్ అనగానే క్లిక్ హార్ట్ టు లాగిన్ అగైన్ ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది. ఇక్కడ సెర్చ్కి వచ్చేయండి. ఇక్కడ మనకు రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, స్టాటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్, ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. అయితే మనం మీ సేవలో అప్లికేషన్ చేసి ఉన్నాము. మన అప్లికేషన్ ఎక్కడ ఉంది, రిజెక్ట్ అయిందా, అప్రూవల్ అయిందా తెలుసుకోవాలంటే రెండో ఆప్షన్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డిస్టిక్ ఏదో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీకు ఒక మీ సేవలో ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు. ఆ సర్టిఫికేట్ను ఎంటర్ చేయండి. నేను ఒక సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ అనండి. ఇక్కడ సెర్చ్ అనగానే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లికేషన్ స్టాటస్ వచ్చేసి ఇక్కడ పెండింగ్లో ఉంది. ఓకే, ఇక్కడ కొంతమందికి ఇక్కడ రిజెక్టెడ్ అని చూపెడుతుంది. రిజెక్టెడ్ రీజన్ మాత్రం ఇక్కడ మనకు చూపించట్లేదు. ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. అంటే అప్లికేషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది, ఇది ఇంకా అప్రూవల్ కాలేదు. ఒకవేళ ఇక్కడ రిజెక్టెడ్ అని ఉంది అనుకోండి, ఇక్కడ రిజెక్టెడ్ అని ఉంటే ఇక్కడ మీరు మీ సేవలో ఈ అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి దీన్ని కాపీ చేయండి. కాపీ చేసేసి పైకి వెళ్ళేసి ఇక్కడ స్టాటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ని టైప్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ని టైప్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ కొట్టండి. ఇక్కడ సెర్చ్ కొడితే మీకు రేషన్ కార్డు ఎందుకు రిజెక్ట్ అయింది అనే రీజన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కింద ఇక్కడ ఉంది కదా, రిజెక్టెడ్ రీజన్, మెంబర్స్, ఎవరు రిజెక్ట్ అయ్యారు ఆ రేషన్ కార్డులో అనేది కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం మీ సేవలో పెట్టుకున్న అప్లికేషన్ని స్టాటస్ మనం చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.